అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ రవ్వలాడు, కొబ్బరి వేసి చేసిన రవ్వలాడు. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ తీసుకొని ఈ విధంగా గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా మిక్సీలో వేసుకొని, అంటే కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. అప్పుడు అవి చక్కగా గ్రైండ్ అవుతాయి. లేకపోతే ముక్కలుగా ఉండిపోతాయి కదా. కనుక ముందుగానే కొబ్బరిని సన్నంగా ముక్కల కింద తరిగి అప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు నేను మిక్సీ గిన్నెలో వేసి పౌడర్ చేసుకుంటున్నాను. చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా కొబ్బరి తురుముని. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో 3/4 కప్పు పంచదార వేసుకున్నాను. అంటే ఒక కప్పు గోధుమ నూకకి 3/4 కప్పు పంచదార వేసుకోవాలన్నమాట. పంచదారని చిన్న మిక్సీ గిన్నెలో పౌడర్ కింద చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 75 గ్రాముల నుంచి ఒక 100 గ్రాములు నెయ్యి వేసుకున్నాను. వేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు బాదాం కూడా వేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్, జీడిపప్పు వేసుకున్నాను. ఈ విధంగా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది కదా, అంతవరకు వీటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు అదే కళాయిలో ఒక కప్పు గోధుమ నూకని వేసుకున్నాను. అంటే గీలోని ఈ ఒక కప్పు గోధుమ నూకని వేసుకొని దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అసలు హై ఫ్లేమ్ పెట్టకూడదు, లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవడం వలన చాలా మంచి సువాసన వస్తుందన్నమాట. గోధుమ నూక కూడా చాలా లడ్డూలు చేసినప్పుడు చాలా బాగుంటుంది. మనం ఏ ప్లేట్లో అయితే పంచదార పౌడర్ని వేసామో అదే ప్లేట్లోని ఇప్పుడు ఫ్రై చేసుకున్న గోధుమ నూకను కూడా వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ నూకని అందులో వేసుకున్నాక కళాయిని పొయ్యి మీద పెట్టుకొని అదే కళాయిలో నేను తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న కొబ్బరిని కూడా అదే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసి ఉంచుకున్నా కూడా నేతిలో ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, వాటిని కూడా ఇందులో వేసుకొని మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్చర్ అంతా కూడా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక కప్పు నేను పాలు తీసుకున్నాను. ఇవి బాగా మరిగించి చల్లార్చిన పాలు, గోరువెచ్చగా ఉంటే కూడా బాగుంటాయి. సో గోరువెచ్చిన పాలు తీసుకొని ఇప్పుడు కొంచెంగా పాలు ఇందులో యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పాలు వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైతే ఉండ తయారవుతుందో అప్పుడు పాలు వేయడం ఆపేయాలి. చూసారు కదా ఉండ ఎంత బాగా ఫామ్ అవుతుందో. మిగతా పాలని ఉంచేయవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ ఎలా తయారు చేస్తామంటే ఇలాచీలు కొంచెం పంచదార వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఇలాచీ పౌడర్ రెడీ అయిపోతుంది. అలా తయారు చేసిన ఇలాచీ పౌడర్ని కొంచెం వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెంగా ఆ మిశ్రమాన్ని చేతిలో తీసుకొని ఉండల కింద చుట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసుకుంటూ, డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసాం కదా, దాన్ని కూడా ఈ ఉండలో ఉన్నట్టుగా చూసుకొని ఉండలు చుట్టుకోవాలి. అంతేనండి, చాలా బాగుంటాయి ఇవి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి వారం 10 రోజుల వరకు అస్సలు పాడవు.
పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టపడి తింటారు, అంత రుచిగా ఉంటాయి. అయితే ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. కొత్తగా వీడియోని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.